నమస్కారం అండి. నా పేరు శబ్నం. డిపో మేనేజర్ రాజమండ్రిగా చేసేదాన్ని ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రమోషన్ మీద డిపిటిఓ జిల్లా ప్రజా రవాణా అధికారిగా ఏలూరు ప్రమోట్ అవ్వడం జరిగింది. ఈరోజు రిపోర్ట్ చేశానండి. సో ఇక్కడ నా జిల్లా పరిధిలో 3 డిపోస్ ఉన్నాయి. ఏలూరు, నూజివీడు, అలాగే జంగారెడ్డిగూడెం. సో ఈ 3 డిపోల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక టీం వర్క్లా చేద్దామని మేము డెసిషన్ తీసుకున్నాము. ఇప్పుడు రేపు ఎల్లుండిలో నేను మిగిలిన డిపో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అందరం కూడా ఒక టీం లాగా మెయిన్ మా కస్టమర్స్ అంటే పాసింజర్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి సర్వీసెస్ అందించడానికి ఎల్లవేళ కృషి చేస్తామండి. దాంట్లో మెయిన్గా సేఫ్టీ. సో ప్రయాణికులకి సేఫ్గా జర్నీ ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తాం మేము. అలాగే రెండోది అప్కీప్, అంటే ప్రయాణికులకు మంచి బస్సు అందించడం అండి. అప్కీప్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కండిషన్లో ఉన్న బస్సెస్ని అందించడానికి కృషి చేస్తాం అందరం కూడా. నెక్స్ట్ మా ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రయారిటీ పాసింజర్స్ అలాగే ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్కి ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా 3 డిపోల పరిధిలో కూడా వారందరికీ గ్రీవెన్సెస్ ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ అందరం చక్కగా పనిచేయడానికి కృషి చేస్తామండి. ఈ గవర్నమెంట్ వారి తరపు నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అండి. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా 19 బస్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో. ప్రతి బస్ స్టేషన్ని కూడా పాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అలాగే టైమింగ్స్ కానీ, సీటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఎంక్వైరీ సిస్టమ్ కానీ ఇవన్నీ అప్గ్రేడ్ చేసి వారికి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతాం. థ్యాంక్ యూ. బస్సెస్ ఉంటాయండి. అవి ఏ బస్సెస్ ఇచ్చారు ఏంటి, ఆ రూట్లో ఒకవేళ ఆగిపోతుంటే కనుక ఖచ్చితంగా ఇంకాస్త స్పెషల్ మెయింటెనెన్స్ చేయించి ఆగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామండి. ప్రతి అకేషన్కి కూడా ఏదైతే మనకి సీజన్ వస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము అందిపుచ్చుకుంటాం. ముందు నుంచి 1 మంత్ నుంచే ప్లాన్ చేసుకుంటామండి. బస్సెస్ని కానీ సిబ్బందిని కానీ ప్లాన్ చేసుకుని చాలా ఎక్కువ స్థాయిలో ఎర్నింగ్స్ వచ్చే విధంగా ప్రయత్నిస్తాము. చాలాసార్లు హెడ్ ఆఫీస్ నుంచి కూడా అప్రిసియేషన్ లెటర్స్ తీసుకోవడం జరిగింది. శబరిమల ఎక్కువ ఆపరేట్ చేసి, పంచారామాలు ఎక్కువ ఆపరేట్ చేసి, అలాగే అదేవిధంగా మేము ఇప్పుడు మన ఏలూరు జిల్లాలో కూడా ఏ సీజన్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ముందుగానే మేము ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ప్రతి అకేషన్ని మనకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా, అలాగే ప్రయాణికులకి ఎక్కువ సౌకర్యాలు అందించే విధంగా చూస్తానండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,